హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్తర మండల డీసీపీ ఆధ్వర్యంలో హోటల్స్, లాడ్జీల యజమానులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం జరిగింది. గోపాలపురం ఏసీపీ, ఉత్తర మండలంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సుమారు 100 మంది హోటల్, లాడ్జీ యజమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హోటల్స్ మరియు లాడ్జీలు చట్టపరంగా సక్రమంగా నడవాలని, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ చట్టం, ట్రేడ్ లైసెన్స్ నిబంధనలు, భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. అతిథుల వివరాలతో సందర్శకుల రిజిస్టర్ నిర్వహించడం, చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్లను ధృవీకరించి భద్రపరచడం, సీసీటీవీ కెమెరాలను పబ్లిక్ సేఫ్టీ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం తప్పనిసరి అని చెప్పారు. ఎలాంటి ఈవెంట్లు, సమావేశాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యభిచారం, డ్రగ్ వ్యాపారం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు స్థావరాలు కావద్దని హెచ్చరించారు. భద్రత కోసం డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండి స్కానర్లు, సెక్యూరిటీ గార్డులు ఉండాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.